వైష్ణవి చేయబోయే చీజీ ఆలు ఎగ్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసేయండి. చీజీ ఆలు ఎగ్స్ కి కావాల్సిన పదార్థాలు: ఆలు, కోడిగుడ్లు, ఉప్పు, నూనె, తురిమిన చీజ్, చిల్లీ ఫ్లేక్స్, సోయా కూర, టొమాటో కెచప్, మిరియాల పొడి. చీజీ ఆలు ఎగ్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ స్వీటీ. ఏం చేయాలి ఫస్ట్? స్వీటీ ఇది స్లైసర్ ఇవ్వరా, ఇది స్లైస్ చేసుకుందాం స్వీటీ. ఓకే స్వీటీ, ఇది స్లైస్ చేసుకోవడం అయిపోయింది. ఒక ప్యాన్ ఇవ్వవా. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ పోసుకుందాం స్వీటీ. ఫస్ట్ అది ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కనిద్దాం స్వీటీ. హీట్ ఎక్కాక ఈ స్లైసెస్ అనేది అందులో వేసేద్దాం. ఓకే, సో హీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఈ లోపల నీ హాబీస్ ఏంటి చెప్పు? సింగింగ్, డాన్స్, షూట్స్కి వెళ్ళాలని చెప్పేసి, యాక్షన్ చేయాలని చెప్పేసి చాలా ఇష్టం. చేసావా షార్ట్ ఫిల్మ్స్లో? షార్ట్ ఫిల్మ్స్ అంటే ఇంకా వెళ్ళలేదు, వెళ్ళాలి. అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ అలా చేయడం చాలా ఇష్టం నాకు. చిన్న చిన్న క్యారెక్టర్స్ అంటే ఎలాంటి క్యారెక్టర్స్? సైడ్ క్యారెక్టర్, ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది కదా, అట్లా చేయాలని చాలా ఇష్టం నాకు. ఎప్పుడు ఆడిషన్స్కి వెళ్ళలేదా? వెళ్ళలేదంటే వెళ్ళాను, కానీ టైం పడుతుంది కదా. సో ఎనీవేస్ ఈ లోపల ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ స్లైసెస్ అనేది ఆయిల్లో పెట్టేసుకుందాం స్వీటీ. ఓకే, ఇప్పుడు కొద్దిగా మిరియాల పొడి వేసుకుందాం స్వీటీ. అండ్ సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆమ్లెట్ వేసేసి, ఎగ్ బేటర్ వేసేసి ఫ్లిప్ చేసేసుకుందాం. ఓకే, మరి ఒకసారి ఇప్పుడు టాస్ చేయవా? ఓకే, ఇది ఇంకో వైపు కూడా కొద్దిగా కుక్ అయ్యాక చూస్తాం. ఓకే, సో ఇది కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొన్ని సింగింగ్ అన్నావు కదా, ఒక పాట ట్రై చేద్దామా? ఏ సాంగ్ పాడబోతున్నావు నా కోసం? గోదావరి గట్టు మీద సాంగ్ పాడతా. 2 lines వచ్చు, ఎక్కువ కూడా రాదు అది నాకు. సరే, స్టార్ట్ చేసేసి. గోదావరి గట్టు మీద రామసిల్కవే, ఇంతే వచ్చు. అది పాడినట్లేదురా, గోదావరి గట్టు మీద రామచిలుక అని పిలిచినట్టుంది అది. నాకు ఎక్కువ పాడడం రాదు, వినడం అంతే. సో ఎనీవేస్, కమింగ్ బ్యాక్ టు రెసిపీ, నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకొకసారి ఇది టర్న్ చేసుకుందాం స్వీటీ స్లైసెస్ని. ఓకే, ఓకే స్వీటీ, ఇప్పుడు ఎగ్ని బీట్ చేసుకుందాము. ఓకే, ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. అండ్ కొంచెం ఇది బ్లాక్ పెప్పర్ వేసుకుందాము. అండ్ సోయా కూర, ఇది సోయా కూర కూడా వేసేసుకుందాం మనం. చిన్ని ఫ్లేక్స్ వేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం స్వీటీ. ఎస్, ఇప్పుడు ఈ బైట్ చేసుకుందంతా అందులో బీట్. ఓకే, అదే మన చాక్లెట్ అనుకుంటున్నాం, ఫ్రూట్ అనుకుంటున్నాం. ఓకే, సారీ, ఇది కొద్దిగా బీట్ చేసుకుందంతా అందులో వేసుకుందాం. ఇప్పుడు ఇంకో కొంచెం ఆయిల్ వేసుకుందాము. సో స్వీటీ, నీకు నిన్న ఒకటి అడగాలనుకుంటున్నాను నేను. నన్నా? యా, చెప్పరా. నీకు తెలుగు బాగా వచ్చా స్వీటీ? ఆఫ్ కోర్స్, మాట్లాడేది తెలుగే కదా. యా, ఆఫ్ కోర్స్ అని చెప్పేసి అన్నావు కదా, తెలుగు కాదు కదా మరి. సరే, ట్రాన్స్లేట్ చెయ్యా. ఆఫ్ కోర్స్ ఏమంటారు తెలుగులో? నువ్వు చెప్పు, నీకు తెలుగు బాగా వస్తుందని చెప్పేసి రాదు. ఇప్పుడైతే చెప్పాను కదా. ట్రాఫిక్ లో స్టక్ అయింది. సరే, అయితే తెలుగులో నీకు ఒకటి అడుగుతాను, చెప్తావా మరి? తెలుగులోనే చెప్పాలా నేను కూడా? తెలుగులోనే చెప్పాలి. ఓహో, ఓకే, సరే, అడుగు. ఏంటి? పువ్వు అనే అక్షరంతో పువ్వు కాకుండా 5 పదాలు చెప్పు. పువ్వా? యా, అవును. పువ్వు ఏంట్రా? పువ్వునే ఎందుకు అడగాలనిపించింది? నీకు తెలుగు బాగా వస్తున్నది అన్నావు కదా, అది టెస్ట్ చేద్దామని చెప్పేసి. అంటే తెలుగులో నీ క్రియేటివిటీ మొత్తం బయట పెడదామని చెప్పి. పువ్వు అంటే పులిహోర. ఓకే, పునుగులు. ఇంకా 3 ఉన్నాయి. సరే, నేను చెప్తాను. ఈ లోపల అది ఒక సైడ్ కుక్ అయింది కదా, ఇంకోసారి ఫ్లిప్ చేసి. సో ఇది ఇంకో సైడ్ కూడా కుక్ అవ్వాలి కదా. ఇంకా 3 words. పుట్నాల పప్పు. ఓకే, ఇంకా 2 ఉన్నాయి. పుస్తకం.
ఓకే 4 ఇంకొకటి పుర్రే. ఓ సరిపోయినాయా? ఎంత కష్టపడి 5 కంప్లీట్ చేసినావు అసలు. ఏదో అలా 10th తర్వాత వదిలేసాను తెలుగుని. సూపర్ స్వీటీ. థ్యాంక్ యూ. స్కూల్లో కూడా ఎప్పుడు ఎవరు కొట్టలేదు నాకు అసలు. ఇప్పుడు ఎస్ ఇది ఆఫ్ చేసేద్దాము. ఓకే ఆఫ్ చేసేసి కొద్దిగా చీజ్ వేసుకుందాం. ఇది టమాటో కెచప్ కూడా వేసేసుకో. ఇది ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం స్వీట్. ఓకే నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తాను. ఓకే స్వీట్. చీజీ ఆలు ఎగ్స్ రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. చీజీ ఆలు ఎగ్స్కి కావాల్సిన పదార్థాలు: ఆలు, కోడిగుడ్లు, ఉప్పు, నూనె, తురిమిన చీజ్, చిల్లీ ఫ్లేక్స్, సోయా కూర, టొమాటో కెచప్, మిరియాల పొడి. చీజీ ఆలు ఎగ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఆలూని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో నూనె వేసుకోవాలి. అది వేడెక్కిన తర్వాత స్లైసెస్లా కట్ చేసుకున్న ఆలు, కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు వేసుకుని 2 వైపులా వేయించుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్లను బీట్ చేసుకుని అందులో మిరియాల పొడి, సోయా కూర, చిల్లీ ఫ్లేక్స్ వేసి కలుపుకుని ప్యాన్ లో వేసి 2 వైపులా కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి తురిమిన చీజ్, టొమాటో కెచప్ తో గార్నిష్ చేసుకుంటే యమ్మీ యమ్మీ చీజీ ఆలు ఎగ్స్ రెడీ.